హలో ఫ్రెండ్స్, మీరు ఆండ్రాయిడ్ మొబైల్ నుండి మన ఛానల్లో 1 మంత్ మెంబర్షిప్ 479 మెంబర్షిప్ ఎలా తీసుకోవాలన్నది ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ వీడియో ఎండ్ వరకు చూడండి. చూసిన తర్వాత మరొకసారి చూస్తూ ఫాలో అవ్వండి. ఓకే, సో ఎందుకంటే ఆటో డెబిట్ ఎలా స్టాప్ చేయాలి అనేది కంప్లీట్గా చేసి చూపించాను. మీరు సగం చూస్తూ చేసి ఇంకా ఆ తర్వాత ఇబ్బంది పడొద్దు. ఓకే, సో ఫస్ట్ అయితే వీడియో కంప్లీట్గా చూడండి. చూసాక అప్పుడు మరొకసారి ఫాలో అవుతూ చేయండి. ఓకే, ఎగ్జాక్ట్గా ఫాలో అయితే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా 1 మంత్ మెంబర్షిప్ అనేది వస్తుందన్నమాట. ఓకే, సో ఇంకా వీడియో అనేది కంప్లీట్గా ఫాలో అయ్యి మెంబర్షిప్ని స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ మొబైల్లో బ్రౌజర్ ఓపెన్ చేయండి, క్రోమ్ కానీ ఏదో ఒకటి, నో ప్రాబ్లం. ఓపెన్ చేసి play.google.com అని ఓపెన్ చేయగానే మనకి గూగుల్ ప్లే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అక్కడ టాప్ రైట్ సైడ్ ఐకాన్ మీద క్లిక్ చేయగానే పేమెంట్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్లోకి వెళ్ళండి. వెళ్ళగానే మనకు అక్కడ పేమెంట్ మెథడ్స్ కనిపిస్తాయి. ఇక్కడ పే విత్ ఎనీ యూపీఐ యాప్ అని ఉంది కదా, అది ఉంటే పర్వాలేదు. ఒకవేళ లేకపోతే యాడ్ ఏ పేమెంట్ మెథడ్లోకి వెళ్ళి పే విత్ యూపీఐలోకి వెళ్ళి అక్కడ సో పే విత్ ఎనీ యూపీఐ యాప్ అని ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆ పేమెంట్ మెథడ్ అనేది యాడ్ అవుతుందన్నమాట. ఓకే, సో బ్యాక్ వచ్చి ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం. పే విత్ ఎనీ యూపీఐ యాప్ అనేది అక్కడ చూపించాలి పేమెంట్ మెథడ్స్లో. నెక్స్ట్ బ్రౌజర్లోనే youtube.com ఓపెన్ చేయండి. సో ఓపెన్ అయిన తర్వాత సెర్చ్లో తెలుగు వెబ్ గురు సెర్చ్ చేసి మన తెలుగు వెబ్ గురు ఛానల్ ఓపెన్ చేయండి. మన ఛానల్ లోగో మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత డిస్క్రిప్షన్లో మోర్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ కాస్త కిందకి స్క్రోల్ చేయగానే జాయిన్ మెంబర్షిప్ అని చెప్పి ఉంటుందండి. సో దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ జాయిన్ బటన్ మీద క్లిక్ చేస్తారు. సో క్లిక్ చేయగానే కంటిన్యూ అని అడుగుతుంది. సో పే విత్ ఎనీ యూపీఐ యాప్ ఉంది కదా, అక్కడ ఒక్కసారి క్లిక్ చేసి ఏ యూపీఐ యాప్ నుండి మీరు పే చేయాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోండి. వెంటనే మీకు సబ్స్క్రైబ్ బటన్ చూపిస్తుంది. సబ్స్క్రైబ్ క్లిక్ చేసుకోగానే ఆ యూపీఐ యాప్కి మనల్ని ఫార్వర్డ్ చేస్తుంది. సో ఇంకా అక్కడ కరెక్ట్ బ్యాంక్ అది సెలెక్ట్ చేసుకొని మీ యొక్క పేమెంట్ని మీరు కంప్లీట్ చేసుకుంటారు. పే 479 అండ్ సెట్ ఆటో పే అని చెప్పి ఆప్షన్ వస్తుందండి. ఆ బటన్ క్లిక్ చేస్తారు. సో క్లిక్ చేయగానే మీకు పిన్ అడుగుతుంది. పిన్ ఎంటర్ చేయగానే మీకు పేమెంట్ సక్సెస్ అయిపోయి మన ఛానల్కి వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా ఇక్కడ నో థ్యాంక్స్ క్లిక్ చేయండి, సరిపోతుంది. సో సక్సెస్ అవ్వగానే మనకి వెల్కమ్ అని ఒక మెసేజ్ ఒకటి వస్తుంది. అలాగే పైన మెంబర్షిప్ అని ఒక ట్యాబ్ కూడా యాడ్ అవుతుందండి. సో మెంబర్షిప్ ట్యాబ్ వచ్చింది అంటే మనకి ఎస్ మెంబర్షిప్ సక్సెస్ఫుల్ అయినట్టే. సో నెక్స్ట్ మంత్ నుండి ఆటో డెబిట్ అవ్వకూడదు అంటే మేనేజ్ పేమెంట్స్ దగ్గర క్లిక్ చేస్తాం, వ్యూ ఆల్ క్లిక్ చేస్తాం. సో క్లిక్ చేసి అక్కడ ఆటో పే అని ఒక ఆప్షన్ ఉంటుంది, దానిలోకి వెళ్తాం. సో అక్కడ మనకి గూగుల్ ఎంట్రీ కనిపిస్తుందండి. సో ఆ గూగుల్ ఎంట్రీ దగ్గర చిన్న రైట్ సైడ్ ఐకాన్ లాగా ఉంటుంది కదా, అది ఓపెన్ చేసి కిందకి స్క్రాల్ చేస్తే మనకి డిలీట్ ఆటో పే అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. సో అది కన్ఫర్మ్ చేసేసి డిలీట్ చేసేస్తే సరిపోతుంది. దాంతోపాటు మీరు హౌ టు క్యాన్సిల్ మెంబర్షిప్ అని ఉంటుంది, ఆ వీడియో కూడా ఫాలో అయ్యి మెంబర్షిప్ క్యాన్సిల్ చేసేయండి. సో మీరు మెంబర్షిప్ తీసుకున్న వెంటనే క్యాన్సిల్ చేసినా కూడా 1 మంత్ మీ వీడియోస్ మీకు వస్తాయి. వచ్చిన తర్వాతే ఆటో క్యాన్సిల్ అవుతుందన్నమాట. బట్ ఇది కూడా ముందే చేసేసుకుంటే మీకు వరీ ఉండదు.